కంట్రీస్ వాళ్ళ ఫుడ్స్ని ఫ్లేవర్స్ని మీకు పరిచయం చేసి మీతో వండించి మీతో వావ్ ఏం రుచి అని అనిపించాలి. ఇప్పుడైతే మీరే అంటారు ఇటాలియన్ ఫుడ్ చాలా సింపుల్ అని. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా కొన్ని స్పైసెస్ అండ్ హర్బ్స్ తోటి వీళ్ళు ఎన్నో వెరైటీస్ తయారు చేస్తారు. ఇన్ఫాక్ట్ వీళ్ళ కుకింగ్ టైం కూడా చాలా తక్కువే. ఇక్కడ మన ఇండియాలో రకరకాల రోటీస్ అండ్ రైస్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో తయారు చేసుకుంటాం కదా, అక్కడ ఇటాలియన్ ఫుడ్ లో బ్రెడ్స్ ఇంకా పాస్తాస్ అంతే వెరైటీస్ తో తయారు చేసుకుంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్, మీట్, సీ ఫుడ్, అసలు వెరైటీస్ ఆర్ ఎండ్లెస్. ఈ రోజు నేను మీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్, ఇన్ఫాక్ట్ మన ఇండియాలో అయితే అస్సలు బ్రెడ్ తో దాన్ని తినం, అలాంటి వెరైటీ మీకు ఒకటి చూపిస్తాను. అదే పంకిన్, గుమ్మడికాయ అండ్ వంకాయ, బ్రింజాల్, ఈ రెండిటితోటి శాండ్విచ్ చేయడం చూపిస్తాను. దాని ఇటాలియన్ పేరే బ్రిస్కెటా. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక అవెన్ ప్రూఫ్, ఒక బొరసిల్ కానీ ఏదైనా అవెన్ ప్రూఫ్ ఒక కంటైనర్ ఒకటి తీసుకుందాం. దాంట్లో ఫస్ట్ మన ఈ బ్యూటిఫుల్ గుమ్మడికాయ, దీనికి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వం కానీ ఈ డిష్ తిన్న తర్వాత మీకే అనిపిస్తుంది మన ఈ సింపుల్ గుమ్మడికాయలో ఇంత సీన్ ఉందా అని. సో యూ విల్ సీ దట్. ఫస్ట్ దీన్ని మనం కట్ చేసుకుందాం. సో దీన్ని మనం ఇలా పీసెస్గా కట్ చేసుకుందాం. సో దిస్ ఇస్ డన్. దీంట్లో ఫస్ట్ మనం కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ కొంచెం సాల్ట్, దెన్ కొంచెం పెప్పర్. పర్ఫెక్ట్. మనం యూజ్ చేసే ఈ ఆరిగానో, థైమ్ అండ్ బేసిల్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ హర్బ్స్ అంటే ఈ రోజ్మెరీయే. ఇది డ్రై ఫామ్ లో కూడా దొరుకుతుంది, లేకపోతే ఇలా ఫ్రెష్ ఫామ్ లో కూడా వాడుకోవచ్చు అనమాట. నేను ఇది కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ప్లస్ ఈ థైమ్, మన ఇండియన్ వాముకి చాలా దగ్గరున్న ఈ థైమ్. స్మెల్స్ బ్యూటిఫుల్. దీన్ని తెంపి చేయాల్సిన ఏం అవసరం లేదు, జస్ట్ అలాగే యాడ్ చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చేయాలి, నౌ ఇస్ ద టైమ్ టు గివ్ అ మసాజ్. ఇలా మసాజ్ చేసుకుని దీన్ని మనం ఒక కైండ్ ఆఫ్ బ్రిస్కెట్, ఒక కైండ్ ఆఫ్ ఈ టాపింగ్ ని చేసుకున్నాం కదా, మళ్ళీ సపరేట్ ఇంకొక కంటైనర్ అవసరం లేదు. సో దీన్ని పక్కనే నేను ఇది కూడా పెట్టేసుకుంటాను, పక్కన పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వంకాయ, ఆర్బజీన్ అని అంటారు. ఇంకా ఈజీగా మన టైప్ లో మాట్లాడుకోవాలంటే వంకాయ ఇంకా చెరీ టమాటోస్ తో పాటు చేసుకునేది. ఈ పెద్ద వంకాయ జనరల్ గా మనం పచ్చడిలో వీటిలో వాడుకుంటాం కదా, దాన్ని రోస్ట్ చేస్తాం డైరెక్ట్ గానే. ఈ రోస్టింగ్ పద్ధతే కానీ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోస్టింగ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపింగ్. నేను దీని ఇలా మరీ ఫైన్ గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అదే రోస్టింగ్ బ్యూటీ అనమాట. ఇష్టం వచ్చినట్టు అలా వేసుకుని అలా తీరిగ్గా మనకున్న ఓపికతో కట్ చేసుకుని పెట్టేసుకోవడమే. డన్. సో దీన్ని కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నాకు కావాల్సింది టమాటోస్, ఈ బ్యూటిఫుల్ చెరీ టమాటోస్. దీంట్లో కూడా అంతే ఫ్లేవర్ ఉంటుంది, అంతే టేస్ట్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ చెరీ టమాటోస్ మామూలు టమాటోస్ కంటే కొన్ని ఎక్కువ పుల్లగా ఉంటాయి. అండ్ సమ్టైమ్స్ ఇట్ బి టూ స్వీట్గా అది డైరెక్ట్గా తినేసేటట్టుగా ఉంటుంది. సో నేను ఇది కూడా ఇంట్లో యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం ఆనియన్స్. దీన్ని నేను ఆల్రెడీ ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆర్ మీకు ఇష్టం వచ్చినట్టుగా చెప్పాగా ఈ రోస్టింగ్ బ్యూటీ ఎలా అంటే అలా కట్ చేసుకుని ఇలా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ బ్యూటిఫుల్ ఫ్రెష్ బేసిల్ లీవ్స్ని యూజ్ చేస్తాను. ఆహా, ప్రాపర్ ఫ్రెష్. సో నేను దీన్ని పెద్దగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీటికి ఎక్స్ట్రా పంజెంట్ టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ గార్లిక్ని యూజ్ చేస్తున్నాను. సో దీన్ని మళ్ళీ ఫైనల్ అయిపోయింది. నేను దీంట్లో ఆనియన్స్, టమాటోస్, ఇంకా బేసిల్ అండ్ వంకాయ, ఫ్యాన్సీగా ఆర్బజీన్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం ఆలివ్ ఆయిల్, ఓకే, పర్ఫెక్ట్, సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకున్న తర్వాత ప్రాపర్ మసాజ్ చేసుకుని ఇదంతా మనం రెడీ చేసుకునే టైంలో మనం అవన్నీ ఆల్రెడీ ప్రీహీట్ చేసుకోవాలి ఒక 180 degrees టెంపరేచర్లో. సో దీన్ని, ఈ మిక్స్చర్ని నేను రోస్ట్ చేసుకుంటాను. ఒక 15-20 minutes వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక రోస్ట్ అయిన తర్వాత ఒక ప్రాపర్ క్రిస్ప్ టేస్ట్, క్రిస్ప్ లేయర్ వస్తుంది. గార్లిక్ ప్రాపర్గా బర్న్ అయిపోయి దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ని, జ్యూసెస్ని అన్నీ ఒక్కొక్కటి, ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క వెజిటబుల్ దాంట్లోని జ్యూస్ని అంతా బయటికి వదిలేస్తుంది అనమాట. అవంతా కలిసి ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ఫుల్ స్ట్రాంగ్ లిక్విడ్ ఒకటి ఫామ్ అవుతుంది. దాంతో మనం ఈ మిగతా స్టెప్స్ ఆఫ్ బ్రిస్కెటా చేద్దాం.
దీంతోటే పర్ఫెక్ట్ బ్రుస్కెటా అని చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. మనం ఫస్ట్ దీనికి బ్రుస్కెటా అని అంటున్నాం కదా, దానికి బ్రెడ్ అని అంటారు. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఓపెన్ శాండ్విచ్. అంటే శాండ్విచ్లో ఒక లేయర్ ఒక స్లైస్ మధ్యలో మనం మిక్స్చర్ పెట్టుకుంటాం, దాన్ని క్లోజ్ చేసుకుని మనం శాండ్విచ్ చేసుకుంటాం. కానీ ఇది ఓపెన్ కైండ్ ఆఫ్ శాండ్విచ్ అనమాట. దీనికి ఫస్ట్ నేను ఈ బ్రెడ్ని టోస్ట్ చేస్తాను. టోస్ట్ చేసి తర్వాత ఈ మిక్స్చర్స్ని పెట్టుకుందాం. సో సైజ్ని ట్రిమ్ చేసేసుకుందాం. డన్. 4 sides పక్కన పెట్టేసుకుందాం. దీన్ని మనం డ్రై టోస్ట్ చేసుకుందాం. ఓకే, ఇది కొంచెం టైం పడుతుంది బికాస్ మనం ఎక్స్ట్రా ఆయిల్ ఆర్ బటర్ ఏమైనా యాడ్ చేయట్లేదు కాబట్టి. సో దాన్ని లైట్గా దాన్ని టోస్ట్ అయ్యేంతసేపట్లో మనం ఇది రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ పంకిన్ మిక్స్చర్ మనం రెడీ చేసుకుందాం. ఫస్ట్ పంకిన్ బ్రుస్కెటా మనం రెడీ చేసుకుందాం. నేను ఒక కప్లో తీసుకుంటాను. నేను ఇక్కడ ఆబుజీన్, వంకాయ ఇంకా టమాటోస్ ఈ 2 వాడట్లేదు. ఈ ఎక్స్ట్రా ఇది తీసేసి మనం మ్యాష్ చేసుకున్నాం. ఎక్కువగా ఫుల్గా మ్యాష్ చేసుకుంటే కూడా మనం పంకిన్ వేసామని తెలియదు కదా, అందుకని కొంచెం లైట్గా చేసుకుంటే గుడ్ ఎనఫ్, మనకి సరిపోతుంది అన్నమాట. దిస్ ఇస్ డన్. ఇదే టైంలో ఈ పంకిన్ మిక్స్చర్ని మనం ఇందాక ప్రాపర్గా మ్యాష్ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం కర్డ్ అండ్ కొంచెం చీజ్. ఎక్స్ట్రా కర్డ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ కర్డ్ కొంచెం ఆ క్రీమీనెస్ వస్తుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం చీజ్ కూడా కొంచెం ఎక్స్ట్రా క్రీమీనెస్ యాడ్ చేస్తుంది కాబట్టి సో చాలా కొంచెం సరిపోతుంది. పర్ఫెక్ట్. సరిపడా చీజ్, సరిపడా ఇది అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. బట్ నౌ వావ్, ఏ రుచిలో వీఆర్ డూయింగ్ దట్. ఒక మిక్స్చర్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి ఆల్బుజిన్ అండ్ చెరీ టమాటోస్. దీన్ని నేను డైరెక్ట్గా ప్లేటే చేసుకుంటాను బికాజ్ ఆల్రెడీ ఇట్స్ ఆల్ కుక్డ్. దానికి ఇంకా ఎక్స్ట్రా పెద్ద ప్రేపింగ్ ప్రొసీజర్ అంటూ ఏం లేదు కాబట్టి దాన్ని డైరెక్ట్గా మనం ప్లేట్ చేసుకుందాం. సో నా ఈ బ్రెడ్ని ప్రాపర్గా క్రిస్పీగా అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వావ్, ఇట్ లుక్స్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేసుకుంటాను. మీరు ఈ క్రంచ్ వినాల్సిందే. పర్ఫెక్ట్. ఆహాహా, మేక్స్ మీ హ్యాపీ. సో దీనికి పెద్ద ప్రొసీజర్ అంటూ ఏం లేదు. సో డైరెక్ట్గా నేను దీన్ని ప్లేట్ చేసేసుకుంటాను. దీనిలా పెట్టుకుందాం. 2 చాలు. ఐ జస్ట్ షో యూ 2. ఒకటేమో మనం ఇందాక మిక్స్ చేసుకున్న ఈ పంకిన్, కర్డ్ అండ్ చీజ్ మిక్స్చర్ ఒకదాన్ని పెట్టుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. ఎప్పుడు తినే బ్రెడ్ ఇంత డిఫరెంట్గా తింటుంటే థ్యాంక్స్ టు ఇటాలియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ కదా. నెక్స్ట్ మనం ఇక్కడ వంకాయని యూస్ చేద్దాం. వంకాయని మనం చిన్నగా కట్ చేసుకుని మనం ఈ ఆల్బుజిన్ వంకాయని వేసుకున్నాం. దెన్ నెక్స్ట్ ఈ టమాటో మొత్తం అవసరం లేదు కదా, బ్రేక్ ఇట్, చాలా ఈజీగా బ్రేక్ చేయొచ్చు టమాటోని కూడా. సో దీనికి మనం ఏదైతే గార్లిక్ ఆల్రెడీ చేసామో దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటాం. కొంచెం యాడ్ చేద్దాం. పర్ఫెక్ట్. లుక్స్ సో బ్యూటిఫుల్. ఫైనలీ ఇటాలియన్ స్టైల్ ఎండింగ్ ఇవ్వాలంటే ఆలివ్ ఆయిల్ ఉండాల్సిందే. సో కొంచెం ఆలివ్ ఆయిల్. పర్ఫెక్ట్. సో నా ఈ బ్యూటిఫుల్ ఇటాలియన్ బ్రుస్కెటా కొంచెం పంకిన్ తోటి, కొంచెం ఆబుజిన్ అండ్ చెరీ టమాటోస్ అండ్ గార్లిక్ అండ్ బేసిల్ అండ్ ఇటాలియన్ హర్బ్స్, ట్రెడిషనల్ ఇటాలియన్ హర్బ్స్ తోటి ఈ బ్యూటిఫుల్ బ్రుస్కెటా రెడీ అయిపోయింది. ఐ క్విక్లీ టేస్ట్. అండ్ ఇది నిజంగానే ఇంత ఉందా, ఇంత సింపుల్గా చేసుకున్న డిష్ని అంతగా ఊరించి చెప్తున్నాను కదా, అంత ఉందా అని ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ ఈ పంకిన్ని ట్రై చేద్దాం. ఈ పంకిన్ టేస్ట్ తెలుస్తుంది. జనరల్గా మన వంటల్లో పంకిన్ టేస్ట్ వచ్చేటట్టుగా సపరేట్గా మనం దానికి యాడ్ చేసేటట్టుగా ఏం చేయం కదా, చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. కర్డ్ కూడా
ఆ కోల్డ్ టెక్స్చర్, ఇంకా చీజ్, గార్లిక్ కూడా కొంచెం తగిలింది. ఇట్స్ టూ గుడ్. ఇది ఒకటి అయిపోయింది, ఇంకోటి కూడా ట్రై చేద్దాం. టమాటో కూడా చూద్దాం. టమాటోస్ ప్రాపర్గా కుక్ అయ్యాయి, కొంచెం జ్యూసీ టెక్స్చర్ కూడా యాడ్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ అన్నిటినీ ఒక ఇటాలియన్ ట్విస్ట్ ఇస్తుంది. ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్. మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిందే, మీ పిల్లలకి తినిపించాల్సిందే అండ్ అనాల్సిందే ఏంటి, వావ్ ఏం రుచి అని. నా ఈ బ్యూటిఫుల్ ఇటాలియన్ బ్రుస్కెటా అయిపోయింది కదా. నా మెన్యూలో నెక్స్ట్ ఐటమ్ బేక్డ్ యోగర్ట్. జనరల్గా మన ఇంట్లో పెరుగు తినందే మన మీల్ కంప్లీట్ కాలేదు అని అనుకుంటాం కదా. సిమిలర్ ఫ్యాషన్లో ఈ పెరుగు, ఇన్ఫ్యాక్ట్ బయట వాళ్ళు దీన్ని యోగర్డ్ అని అంటారు. ఇంటర్నేషనల్లీ ఇట్స్ కాల్డ్ యోగర్డ్. యోగర్డ్లో ఎన్నో వెరైటీస్ చేసుకుని ఇటాలియన్స్ ఎంజాయ్ చేస్తారనమాట. దాన్ని అప్పుడప్పుడు బేక్ కూడా చేస్తారు. పెరుగుని బేక్ చేయడమా? ఎస్, ఈ డిష్ని పెరుగుని బేక్ చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజర్ట్ తయారు చేసుకుంటారు. దాని మీద ఫ్రూట్స్ తోటి, హర్బ్స్ తోటి, ఒక వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్తో ఈ పెరుగుని తింటారనమాట. సో ఈ రోజు నేను మీకు చూపించేది చాలా సింపుల్, ఒక 4 ఇంగ్రీడియంట్స్ తోటి బేక్డ్ యోగర్ట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీనికి నేను ఫస్ట్ ఒక కప్ తీసుకుంటున్నాను. ఈ కప్లో నేను యూజ్ చేసేవి 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. చాలా సింపుల్, మెజర్మెంట్స్ కూడా ఇంకా సింపుల్ గుర్తుపెట్టుకోవడం. దీనికి నేను ఫస్ట్ కొంచెం క్రీమ్, ఓకే, అన్ని పాల ప్రోడక్ట్స్, అన్ని మిల్క్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం. ఈ డెజర్ట్ వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్తో చేసింది. మిల్క్ లేకుండా నాన్ డైరీ డెజర్ట్స్ కూడా తయారు చేయొచ్చు, కానీ ఈ రోజు నేను మీకు చూపించేది ఈ మిల్క్ డెజర్ట్ అనమాట. మిల్క్ ప్రోడక్ట్స్ తోటి పెరుగు అండ్ కండెన్స్డ్ మిల్క్. ఇది మనకి మార్కెట్లో క్యాన్ ఫామ్లో కూడా అమ్ముతారు, ఆర్ యూనో టెట్రా ప్యాక్ ఫామ్లో కూడా అమ్ముతారు. సో నేను అది ఒక కండెన్స్డ్ మిల్క్, కొంచెం పెరుగు అండ్ క్రీమ్, అంతే. ఇంత సింపుల్గా అయ్యే ఈ బ్యూటిఫుల్ బేక్ యోగర్ట్ మీకు చూపిస్తాను. అండ్ మెజర్మెంట్స్ ఇంకా ఈజీ గుర్తుపెట్టుకోవడం. 1:1:1. ఒక కప్ ఆఫ్ క్రీమ్ వాడితే ఒక కప్ ఆఫ్ కర్డ్, ఒక కప్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ అనమాట. సో దీన్ని మనం ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం. దాని క్రీమ్ అయిపోయింది. నెక్స్ట్ కర్డ్ ఆర్ పెరుగు ఆర్ యోగర్ట్, ఓకే. నెక్స్ట్ ఒక ఫైనలీ 1 కప్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్. ఈ కండెన్స్డ్ మిల్క్ ఆల్రెడీ చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి మనం దీనికి సపరేట్గా ఇంకా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ డిష్కి ఈ 3 ఇంగ్రీడియంట్స్ తప్ప ఇంకా వేరే అవసరం లేదనమాట. దట్స్ ఆల్. వేసేసుకున్న తర్వాత దీన్ని మనం పెట్టేసుకుందాం. సార్ కలిపేసుకోవడమే. సో ఈ 3 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా కలిసిపోవాలి. అప్పటి వరకు దీన్ని ప్రాపర్గా కలిపేసుకుందాం. ఎక్కడ లంప్స్ ఫామ్ కాకుండా ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవడమే. ఆహాహా, ఇలాగే చాలా టేస్టీగా ఉంది. సో నా ఈ యోగర్ట్ మిక్స్చర్ ఎంత సింపుల్లో చూసారుగా. కండెన్స్డ్ మిల్క్, క్రీమ్ అండ్ పెరుగు, ఈ 3 1:1 రేషియో, 1:1:1 రేషియో అన్నీ ఒక్కొక్కటి సేమ్ క్వాంటిటీ వేసుకుని కలిపేసుకున్నాం. మీరు దేంట్లో బేక్ చేయాలనుకుంటున్నారో దాంట్లో వేసేసుకుందాం. నేను ఇక్కడ ఈ షార్ట్ గ్లాసెస్ని యూజ్ చేస్తున్నాను. అవెన్ ప్రూఫే, బేక్ చేస్తున్నాం కాబట్టి దాన్ని యాడ్ చేసేసుకుందాం. డన్. ఒకటి రెండు అయిపోయాయి. దీన్ని మనం 150 degreesకి మనం జస్ట్ ఒక 12 minutes, ఒక 10 to 12 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాపర్గా బేక్ అయిపోయి సాలిడ్ ఫామ్ కూడా వచ్చేస్తుంది అనమాట. దీనికి మాత్రం డైరెక్ట్గా మాత్రం బేక్ చేసుకోకూడదు. దీనికి డబుల్ బాయిలింగ్ మెథడ్ యూస్ చేసుకోవాలి. మనకి లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం కదా. దీన్ని ఆల్రెడీ పెట్టేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కింద, ఓకే. సో దట్ అది బర్న్ అవ్వకుండా ఆ సాఫ్ట్ ఫ్లఫీ టెక్స్చర్ ఉండేటట్టుగా, పెరుగులాగా ఉండేటట్టు, డెజర్ట్ లాగా ఉండేటట్టు మనం తయారు చేసుకోవాలన్నమాట. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నాను. దానివల్ల ఇక్కడ కింద ఏం బర్న్ అవ్వదు. సో దీన్ని ఇలాగే ప్లేస్ చేసేసుకుని నేను 150 degreesకి ఒక 10 to 12 minutes వరకు బేక్ చేసుకుంటాను. ఈ పెరుగు బర్న్ కాకుండా అప్పటికప్పుడు మనం కొంచెం చూసుకుంటూ జాగ్రత్త పడితే ఒక బ్యూటిఫుల్ బేక్డ్ యోగర్ట్ అయిపోతుంది అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ఇట్ ఇన్సైడ్. పర్ఫెక్ట్. నేను ఆల్రెడీ అవెన్లో పెట్టేసుకున్నాను. ఇట్స్ రెడీ.
దీని తర్వాత దీని మీద బేస్ కోసం నేను బెర్రీస్తో తయారు చేసే ఒక బ్యూటిఫుల్ సాస్ మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఈ యోగర్ట్కి సపరేట్ ఫ్లేవర్ అంటూ ఏం లేదు కాబట్టి దీనికి మనం ఎటువంటి బ్యూటిఫుల్ సాస్ తయారు చేసుకున్న ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ తయారవుతుంది అనమాట. దాంతోపాటు మీకు రెస్టారెంట్ స్టైల్, ఇన్ఫ్యాక్ట్ 5 స్టార్ రెస్టారెంట్ స్టైల్ చూపించే ఒక బ్యూటిఫుల్ ప్లేటింగ్ కూడా చూపిస్తాను. ఆ క్యారమెల్ స్టిక్స్, క్యారమెల్ తోటి డ్రెస్సింగ్ మీకు ఒకటి చూపిస్తాను. ఫస్ట్ మనం బెర్రీ సాస్ తయారు చేసుకుందాం. ప్యాన్ పెట్టుకుందాం. ఈ బెర్రీ సాస్కి ఈ ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని నిద్రలో లేపి బిగ్ యోగర్ట్ రెసిపీ ఏంటంటే టక్ 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 అని చెప్పచ్చు, అంత ఈజీగా గుర్తుపెట్టుకునే రెసిపీ అనమాట ఇది. సో నేను ఆ ప్యాన్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. దీంట్లో నేను కొంచెం షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ప్రాపర్గా మెల్ట్ అవ్వనివ్వండి. అంతసేపట్లో నేను నా ఫేవరెట్ ఫ్రూట్, ఈ రీసెంట్ టైంలో నేను నా ఫేవరెట్ ఫ్రూట్ గురించి మీకు చెప్తాను. అది బ్లూబెర్రీస్. బెర్రీ కంపోత్ అంటే మనం ఎప్పుడు జనరల్గా బ్లూబెర్రీస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ తింటుంటాం కదా, అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్లో ఉన్న యునీక్ బ్లూబెర్రీ ఇదే అనమాట. సో ఇది కొంచెం పుల్లగా ఉంటుంది. ఇది చాలా పుల్లగా ఉంది. ఈ పుల్ల బ్లూబెర్రీస్తో పాటు ఈ షుగర్ తోటి కుక్ చేస్తే ఆ షుగర్ ఈ పులుపు కలిపి ఒక డిఫరెంట్ సాస్. ఇన్ఫ్యాక్ట్ మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కానీ పెద్ద పెద్ద షాప్స్లో టేస్ట్ చేసే ఒక యూనిక్ డెజర్ట్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. మెల్ట్ అయిపోయింది. దీంట్లో నా ఈ బ్లూబెర్రీస్ని నేను యాడ్ చేసుకుంటాను. ఓకే, దట్ ఈ బ్లూబెర్రీస్ ప్రాపర్గా కోట్ అయ్యేంత వరకు దీంట్లో షుగర్, దీనిలోని జ్యూసెస్ అంతా ఈ షుగర్తో ప్రాపర్గా కలిసేటట్టు. చాలు, నాట్ టూ మచ్. దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవడం. కొంచెం అలా ఈ నాటీ బెర్రీస్ని దెబ్బలిస్తూ బ్యూటిఫుల్ బెర్రీ సాస్ అయిపోతుంది. దీని మీద క్యారమెల్ స్టిక్స్ అంటే షుగర్ తోటి యునీక్ ప్రెజెంటేషన్ ఒకటి మీకు చూపిస్తాను అన్నాను కదా, అది విల్ డూ ఇట్ రైట్ నౌ. ఫస్ట్ మనం ఒకసారి మన యోగర్ట్ అయిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఇంకా ఎగ్జాక్ట్లీ 2 minutes ఉంది. ఆ 2 minutesలో మనం ఈ క్యారమెల్ డ్రెస్సింగ్ కూడా మనం ఫినిష్ చేసేసుకుందాం. అండ్ దెన్ వీ కెన్ ఆల్ ప్లేట్ ఇట్ టుగెదర్. సో ఫస్ట్ మనం ఈ క్యారమెల్ స్టిక్స్ కోసం ఒక ప్యాన్ పెట్టుకుందాం. సో దీన్ని మనం ఒకసారి క్యారమెల్ అయ్యేంత వరకు మనం ప్రాపర్ మెల్ట్ అయిపోయి ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలన్నమాట. దీనికి ఈ క్యారమెల్ స్టిక్స్ కోసం మన ఇంట్లో ఎలా అయితే పల్లి చిక్కీ చేసుకుంటామో దానికి మనం ఆల్రెడీ ప్రెప్ చేసుకుంటాం కదా, దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. సో దీనికి నేను కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది వేసుకోవడానికి నా బేస్ రెడీ అయిపోయింది అనమాట. సో నేను అనుకున్నట్టుగా ఈ ప్రాపర్ బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదా, ఇంకొకటి చేద్దాం. యాడ్ చేసుకుని పర్ఫెక్ట్. సో దీన్ని కొంచెం చల్లార్చేంత వరకు పక్కన పెట్టుకుని దీన్ని ఇలా జస్ట్ పీల్ చేసుకుంటే మనం చిక్కీ ఎలా తీసుకుంటాం అలాగే ఈజీగా పీసెస్గా బ్లాక్స్గా కట్ చేసుకుంటాం కదా, అలాగే దీన్ని కూడా సన్నగా ఒక స్టిక్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. విల్ ఇమీడియట్లీ డూ దాట్. కొంచెం చల్లగా అనివ్వండి, ప్రాపర్గా వచ్చేటట్టుగా చూసుకుందాం. లుక్ అట్ దిస్, ఇట్స్ మేడ్ పర్ఫెక్ట్లీ. బ్యూటిఫుల్. డన్. సో మన ఈ బ్యూటిఫుల్ బేక్ యోగర్ట్స్ని బయటకు తీసేసుకుందాం. ఓకే, చాలా వేడిగా ఉంది, జాగ్రత్త. పర్ఫెక్ట్. ఆహా, దీంట్లో మనం ఎక్స్ట్రా ఈ జెలటిన్ కానీ ఈ అగార్ కానీ ఇవన్నీ యాడ్ చేయకుండానే ప్రాపర్గా సెట్ అయింది. ఓకే, పక్కన పెట్టేసుకుందాం. సో నేను చేసుకున్న ప్రతి ఒక్క కాంపోనెంట్ చాలా సింపుల్గా 5 minutesలో అయిపోయి డిఫరెంట్ కాంపోనెంట్స్ని మనం ప్లేట్ చేసుకుందాం. ప్లేట్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది మనం అక్కడ సగం ఇక్కడ సగం చేసాం కదా, అవన్నీ అంత బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఒకటేసారి. సో నేను ఇట్లా ప్లేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ బెర్రీ సాస్ని ఇందులో ఫిల్ చేసుకుంటాను. నా ఈ బెర్రీ సాస్ అయిపోయింది, ఈ బేక్ యోగర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్గా డిఫరెంట్గా ఉన్న ఈ క్యారమెల్ స్టిక్స్ని అరేంజ్ చేసుకోవడమే. నెక్స్ట్ మన ఇంటర్నేషనల్ స్టైల్ ఆఫ్ బేక్డ్ యోగర్ట్
మామూలు ఇంట్లో మనం మజ్జిగ ఎలా చేసుకుంటామో లస్సీ ఎలా చేసుకుంటామో అలాగే కాకుండా పెరుగుని బేక్ చేసుకుని దానికి బెరీ సాస్ యాడ్ చేసుకుని దానికి ఈ స్టైలిష్ క్యారమెల్ స్టిక్స్ యాడ్ చేసుకుని ఇలా చూస్తే ఎనీబడి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ దిల్ బి సో ఇంప్రెస్డ్. దిస్ లుక్స్ పర్ఫెక్ట్. ఇమీడియట్గా మనం దీన్ని టేస్ట్ చేద్దాం అండ్ దీన్ని ఇంకా అడ్మైర్ చేద్దాం. ఫస్ట్ నా ఈ స్టిక్ని పక్కన పెట్టేసుకుని ఓకే కొంచెం యోగర్ట్ కొంచెం నా ఈ బ్యూటిఫుల్ బెర్రీ సాస్. ఆహాహా ఇంకొక ముద్ద తినే చెప్తాను. పర్ఫెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇది డెఫినెట్గా ఇప్పుడు ఎవరైనా అడిగితే నేను చెప్పొచ్చు దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ డిజర్ట్ అని. ఇది తొందరగా అయిపోతుంది, ఇంత బ్యూటిఫుల్ సాస్ ఉంది, ఆ బెర్రీస్ క్రంచ్ కూడా ఉంది ఇక్కడ, షుగర్ టేస్ట్. దీన్ని ఎలా వదిలేస్తాం? దీన్ని కూడా చాలా బాగుంది. ఇట్స్ అ పర్ఫెక్ట్ డిజర్ట్. ఐఎమ్ ష్యూర్ చూస్తుంటే మీ నోరు కూడా ఊరుతోంది. వెంటనే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోయి కంపల్సరీగా కండెన్స్ మిల్క్ తెచ్చేసుకుని ఆర్ క్రీమ్ పెట్టేసుకుని పెరుగు తీసేసుకుని ఈ బ్యూటిఫుల్ డిజర్ట్ చేసేసుకోవాలనిపిస్తుంది కదా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వావ్ ఏమి రుచి. ఇది మీరు చేసుకోవాల్సిందే. మీ పిల్లలకి ఆర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికి నచ్చినా ఈ స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ తోటి వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. కొత్త కొత్త రుచుల్ని వాళ్ళకు కూడా టేస్ట్ చేయించండి. అండ్ యూ హ్యావ్ టు టెల్ టుగెదర్ వాట్ వావ్ ఏమి రుచి అని. ఈ వీక్ మొత్తం మనం ఇటాలియన్ ఫుడ్ తో బోల్డ్ అండ్ ఫ్రెండ్షిప్ చేసుకున్నాం కదా. సో ఈ రోజు మనం వైట్ సాస్ పాస్తా అంటే పెన్నె ఆల్ఫ్రెడో. దానికి కాంబినేషన్ గా ఇన్ఫాక్ట్ ఇది ఒక్కటే ఒక స్టార్ డిష్ లాగా ఒకటి మీకు ఒక బ్రెడ్ చూపిస్తాను.